నీవే దేవతా సత్య మార్గ సాధకుడా ఓ నవ యువక నీవే దేవతా సత్య మార్గ సాధకుడా ప్రేమ శీతల కర్మయోగి వై జగాన జ్యోతి వెలిగించు ప్రేమ శీతల కర్మయోగి వై జగాన జ్యోతి వెలిగించు జగాన జ్యోతి వెలిగించు సత్యయుగాధారం ఆశా జ్యోతి నీవే సత్యయుగాధారం ఆశా జ్యోతి నీవే కులమత భేదం త్యజించి సత్య ధర్మము స్థాపించు కులమత భేదం త్యజించి సత్య ధర్మము స్థాపించు మూఢత్వాన్ని తొలగించి జ్ఞాన ప్రబోధం గావించు మూఢత్వాన్ని తొలగించి జ్ఞాన ప్రబోధం గావించు ఓ నవ యువక నీవే దేవతా సత్య మార్గ సాధకుడా ప్రేమ శీతల కర్మయోగి వై జగాన జ్యోతి వెలిగించు జగాన జ్యోతి వెలిగించు నవయువక హే నవయుగ నిర్మాత ఆత్మకు నీవే దర్పణమై ప్రతిరూపమై వెలుగొందు ఆత్మకు నీవే దర్పణమై ప్రతిరూపమై వెలుగొందు పావన పదముల పయనించి ధర్మయుగాన్ని స్థాపించు పావన పదముల పయనించి ధర్మయుగాన్ని స్థాపించు ఓ నవయువక నీవే దేవత సత్య మార్గ సాధకుడా ప్రేమ శీతల కర్మయోగి వై జగాన జ్యోతి వెలిగించు జగాన జ్యోతి వెలిగించు అమృతవాణి జీవాధారం శివస్మరణం రోమ రోమములో అమృతవాణి జీవాధారం శివస్మరణం ఘోర కలిలో నీవేలే జ్ఞాన సితారా వెలుగొందు ఘోర కలిలో నీవేలే జ్ఞాన సితారా వెలుగొందు జ్ఞాన సూర్యుని ప్రకాశములో ప్రతి ఇల్లు స్వర్గమయం జ్ఞాన సూర్యుని ప్రకాశములో ప్రతి ఇల్లు స్వర్గమయం ఓ నవయువక నీవే దేవతా సత్య మార్గ సాధకుడా ఓ నవయువక నీవే దేవతా సత్య మార్గ సాధకుడా ప్రేమ శీతల కర్మయోగి వై జగాన జ్యోతి వెలిగించు ప్రేమ శీతల కర్మయోగి వై జగాన జ్యోతి వెలిగించు 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 ఓం శాంతి.
మధురమైన పిల్లలు, ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి. కాబట్టి దేహ సంబంధాలు అన్నీ మరిచి ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయండి. ఇదే సత్యమైన గీతా సారము. ప్రశ్న: పిల్లలు, మీకు సహజ పురుషార్థం ఏది? జవాబు: మీరు పూర్తి నిశ్శబ్దంగా ఉండండి. నిశ్శబ్దంగా ఉండుట వల్ల తండ్రి నుండి వారసత్వం తీసుకుంటారు. తండ్రిని స్మృతి చేయాలి. సృష్టి చక్రాన్ని తిప్పుతూ ఉండాలి. తండ్రి స్మృతి ద్వారానే మీ వికర్మలు వినాశం అవుతాయి. ఆయుష్ పెరుగుతుంది. చక్రాన్ని తెలుసుకోవడం ద్వారా చక్రవర్తి రాజులుగా అవుతారు. ఇదే సహజ పురుషార్థము. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ప్రతిరోజు జ్ఞానం ఇస్తారు. ఖచ్చితంగా కల్పకృతం వలె మనము గీతా జ్ఞానం చదువుకుంటున్నామని పిల్లలకి తెలుసు. అయితే చదివించేది కృష్ణుడు కాదు, పరంపిత పరమాత్మ మనల్ని చదివిస్తూ ఉన్నారు. వారే మళ్ళీ మనకి రాజయోగం నేర్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు నేరుగా భగవంతుని నుండే వింటూ ఉన్నారు. భారత్వాసీలకు గీతానే ఆధారము. ఆ గీతలో కూడా రుద్రజ్ఞాన యజ్ఞాన్ని రచించినారని వ్రాయబడింది. ఇది యజ్ఞమే కాక పాఠశాల కూడా అయింది. బాబా వచ్చి సత్యమైన గీతను వినిపించినప్పుడు మనము సద్గతిని పొందుతాము. మనుషులకి ఇది అర్థం కాదు. సర్వుల సద్గతి దాత అయిన తండ్రిని ఒక్కరినే స్మృతి చేయాలి. గీతను భలే పాటన చేస్తూ వచ్చారు. కానీ రచయిత రచన గురించి తెలియనందున నేతి అంటూ వచ్చారు. సత్యమైన గీతను సత్యమైన తండ్రే వచ్చి వినిపిస్తూ ఉన్నారు. ఇవన్నీ విచారసాగర మథనం చేయవలసిన విషయాలు. ఎవరైతే సేవ చేస్తారో వారు దీనిపై మంచి గమనం ఉంచుతారు. ప్రతి చిత్రంలో జ్ఞానసాగర్లు, పతిత పావన్లు, గీతా జ్ఞానదాత, పరంప్రియ పరంపిత, పరమ శిక్షక, పరమ సద్గురు అయిన శివ భగవాను వాచ అని తప్పకుండా వ్రాయాలి. త్రిమూర్తి శివ పరమాత్మనే గీతా భగవానుడు అని, కృష్ణుడు కాదని తప్పకుండా వ్రాయాలి. తద్వారా గీతా జ్ఞానదాత త్రిమూర్తి శివ భగవానుడే కానీ కృష్ణుడు కాదని మనుషులు అర్థం చేసుకుంటారు. దీనిపై అభిప్రాయాలను కూడా వ్రాయించుకోవాలి. మనకు ముఖ్యమైనది గీత. తండ్రి మనకు ప్రతిరోజు కొత్త కొత్త పాయింట్స్ తెలియచేస్తూ ఉన్నారు. ముందే బాబా ఎందుకు చెప్పలేదు అని అనుకోరాదు. డ్రామాలో లేదు కనుక చెప్పలేదు. బాబా మురళి నుండి కొత్త కొత్త పాయింట్లు తీస్తూ ఉండాలి. ఉన్నతము పతనము అని కూడా వ్రాస్తారు. హిందీలో కూడా భారతదేశ్ ఉత్థాన్ పతన్ అంటారు. ఉన్నతము అంటే దైవీ వంశ నిర్మాణము, 100% పవిత్రత, సుఖశాంతి స్థాపన జరుగుతూ ఉంది. మళ్ళీ అర్ధకల్పం తర్వాత పతనము ప్రారంభం అవుతుంది. చివరిలో అసురీ వంశపు పతనము, దైవీ వంశ ఉన్నతి మరియు నిర్మాణము జరుగుతాయి. పతనంతో పాటు వినాశము అని కూడా వ్రాయాలి. మీ ఆధారమంతా గీతపైనే ఉంది. తండ్రే వచ్చి సత్యమైన గీత వినిపిస్తారు. బాబా దీనిపైనే అర్థం చేయిస్తున్నారు. పిల్లలందరూ ఆత్మలే. దేహ సంబంధమైన విస్తారమంతా మరిచి స్వయాన్ని ఆత్మగా భావించమని తండ్రి చెప్తూ ఉన్నారు. ఆత్మ శరీరం నుండి వేరవుతూనే సర్వ సంబంధాలు మర్చిపోతుంది కదా.
కనుక ఇప్పుడు దేహ సంబంధాలన్నీ మరిచి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయమని తండ్రి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. వాపస్ వెళ్ళేందుకే అర్ధకల్పం నుండి ఇంత భక్తి మొదలైనవి చేశారు. సత్యయుగంలో వాపస్ వెళ్ళేందుకు ఎవరూ పురుషార్థం చేయరు. అక్కడ అంతా సుఖమే సుఖము ఉంటుంది. దుఃఖంలో అందరూ స్మృతి చేస్తారు. సుఖంలో ఎవరూ చేయరు. గాయనం కూడా ఉంది. కానీ సుఖం ఎప్పుడుండేదో దుఃఖం ఎప్పుడుండేదో అర్థం చేసుకోరు. మన విషయాలన్నీ గుప్తము. మనం కూడా ఆత్మీక సైన్యమే కదా. మనం శివబాబాకు శక్తి సైన్యము. దీని అర్థం కూడా ఎవరికీ తెలియదు. దేవీలు మొదలైన వారిని ఎంతగానో పూజిస్తారు. కానీ వారి జీవిత చరిత్ర గురించి ఎవరికీ తెలియదు. ఎవరినైతే పూజిస్తారో వారి జీవిత చరిత్ర తెలుసుకోవాలి కదా. మొదట అత్యంత ఉన్నతులైన శివుని పూజ, ఆ తర్వాత బ్రహ్మ విష్ణు శంకర్లకు పూజ జరుగుతుంది. ఆ తర్వాత లక్ష్మీనారాయణ రాధాకృష్ణ మందిరాలు ఉన్నాయి. ఇక పూజింపబడే వారెవ్వరూ లేరు. ఒక్క శివబాబా భిన్న భిన్న పేర్లతో మందిరాలు నిర్మించారు. ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం సృష్టి చక్రమంతా ఉన్నది. డ్రామాలో ముఖ్యమైన పాత్రధారులు కూడా ఉంటారు. అది హద్దులోని డ్రామా, ఇది అనంతమైన డ్రామా. ఇందులో ముఖ్యమైన వారు ఎవరెవరో మీకు తెలుసు. ఓ రామ, అసలు ఈ ప్రపంచమే లేదు, అంతా మిథ్య అని మనుష్యులు అంటారు. దీనిపై ఒక శాస్త్రం కూడా తయారు చేశారు. దాని అర్థం ఏమాత్రమూ తెలీదు. పిల్లలు మీకు తండ్రి నుండి చాలా సులభమైన పురుషార్థం నేర్పిస్తూ ఉన్నారు. ఏమీ మాట్లాడక నిశ్శబ్దంగా ఉండటమే చాలా సులభమైన పురుషార్థము. నిశ్శబ్దంగా ఉండటం వల్ల తండ్రి నుండి వారసత్వం తీసుకుంటారు. తండ్రిని స్మృతి చేయాలి. సృష్టి చక్రాన్ని కూడా స్మృతి చేయాలి. తండ్రి స్మృతి ద్వారా మీ వికర్మలు వినాశమవుతాయి. మీరు నిరోగులుగా అవుతారు. ఆయురార్థము వృద్ధి చెందుతుంది. చక్రాన్ని తెలుసుకున్నందున చక్రవర్తి రాజులుగా అవుతారు. ఇప్పుడు నరకానికి అధికారులుగా ఉన్నారు. మళ్ళీ మీరు స్వర్గానికి అధికారులుగా అవుతారు. పిల్లలు మీరంతా స్వర్గానికేమో అధికారులుగా అవుతారు. కానీ పదవుల్లో తేడా ఉంటుంది. ఇతరులను మీ సమానంగా ఎంతగా చేస్తారో అంత ఉన్నత పదవి లభిస్తుంది. అవినాశి జ్ఞాన రత్నాలను దానం చేయకుంటే రిటర్న్గా మీకు ఏం లభిస్తుంది? ఎవరైనా ధనవంతులుగా ఉంటే పోయిన జన్మలో వారు దానపుణ్యాలు బాగా చేశారని అంటారు. రావణ రాజ్యంలో అందరూ పాపకర్మలే చేస్తున్నారని పిల్లలు మీకు తెలుసు. అందరికంటే గొప్ప పుణ్యాత్ములు శ్రీ లక్ష్మీనారాయణులు. అందరినీ శ్రేష్టంగా తయారు చేస్తారు కనుక బ్రాహ్మణులను కూడా ఉన్నతంగా ఉంచుతారు. దాని ప్రాలబ్ధము అంటారు. ఈ బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణ కులభూషణులు శ్రీమతాన్ని అనుసరించి శ్రేష్ట కర్తవ్యం చేస్తారు. బ్రహ్మ పేరు ముఖ్యమైనది. త్రిమూర్తి బ్రహ్మ అని అంటారు కదా. ఇప్పుడు మీరు ప్రతి దానిని త్రిమూర్తి శివ అని అనాల్సి ఉంటుంది. బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణు ద్వారా పాలన, శంకరుని ద్వారా వినాశము, గాయనం ఉన్నది. విరాట రూపాన్ని కూడా తయారు చేస్తారు. కానీ అందులో శివుణ్ణి కానీ బ్రాహ్మణులను కానీ చూపించరు. ఇది కూడా పిల్లలు మీరు అర్థం చేయించాలి. మీలో కూడా ఈ విషయాలు అతి కష్టం మీద ఎవరో ఒకరికి అరుదుగా బుద్ధిలో
యథార్థంగా కూర్చుంటాయి. అనేక పాయింట్స్ ఉన్నాయి. మీకు ఎన్నో టాపిక్స్ దొరికాయి. సత్యమైన గీతను భగవంతుని ద్వారా విన్నందున మనుషులు దేవతలుగా, విశ్వానికి అధికారులుగా అవుతారు. ఇది చాలా మంచి టాపిక్. కానీ వీటిని విశదీకరించి చెప్పే తెలివి ఉండాలి. మనుషులు అర్థం చేసుకొని మిమ్మల్ని అడిగేందుకు స్పష్టంగా వ్రాయాలి. ఎంతో సులభమైనవి. ఒక్కొక్క జ్ఞాన విషయము లక్షల కోట్ల రూపాయలు విలువైనది. దీని ద్వారా మీరు ఎంతో విలువైన వారిగా అవుతారు. మీ ఒక్కొక్క అడుగులో పదమాల సంపాదన ఉన్నది. అందుకే దేవతలను పద్మ పుష్పాలలో చూపిస్తారు. మీరు బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులు. వారు మీ పేరుని మాయం చేసేశారు. బ్రాహ్మణుల చంకలో పంచాంగము, గీతను ఉంచుకుంటారు. మీరు సత్యమైన బ్రాహ్మణులు. మీ బుద్ధిలో సత్యమే ఉంటుంది. వారి బుద్ధిలో గ్రంథాలు ఉంటాయి. మనము శ్రీమతాన్ని అనుసరించి స్వర్గాన్ని తయారు చేస్తూ ఉన్నామని, తండ్రి రాజయోగం నేర్పిస్తున్నారని మీకు నష ఉండాలి. మీ వద్ద ఏ గ్రంథము లేదు, కానీ ఈ చిన్న సాధారణ బ్యాడ్జే మీ సత్యమైన గీత. ఇందులో త్రిమూర్తి చిత్రం ఉంది. మొత్తం గీత అంతా ఇందులోనే వచ్చేస్తుంది. ఒక్క సెకండులో గీత అంతా అర్థం చేయించబడుతుంది. ఈ బ్యాడ్జి ద్వారా మీరు ఎవరికైనా ఒక్క సెకండులోనే అర్థం చేయించవచ్చు. వీరు మీ తండ్రి. వారిని స్మృతి చేస్తే మీ పాపాలు వినాశమవుతాయి. రైలులో ప్రయాణిస్తూ, నడుస్తూ, తిరుగుతూ ఎవరు లభించినా వారికి బాగా అర్థం చేయించండి. కృష్ణపురికైతే అందరూ వెళ్ళాలని కోరుకుంటారు. ఈ చదువు ద్వారా మీరు కృష్ణునిగా తయారవ్వగలరు. చదువు ద్వారా రాజ్యస్థాపన జరుగుతుంది. ఇతర ధర్మస్థాపకులెవరూ రాజ్యాన్ని స్థాపించలేరు. భవిష్యత్తులో 21 జన్మల కొరకు మనం రాజయోగం నేర్చుకుంటున్నామని మీకు తెలుసు. ఇది చాలా మంచి చదువు. ప్రతిరోజు 1 గంట చదివితే చాలు. ఆ చదువైతే 4-5 గంటలు చదువుతారు. ఈ చదువు 1 గంట చదివితే చాలు. అందులోనూ అమృతవేళ సమయము. అందరూ ఖాళీగానే ఉంటారు. ఎవరికైనా బంధనం ఉంటే అమృతవేళ రాలేకుంటే ఇతర సమయాలలో రావచ్చు. బ్యాడ్జీ ఎప్పుడూ పెట్టుకొనే ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా సందేశం ఇస్తూ వెళ్ళండి. వార్తాపత్రికలలో బ్యాడ్జీని అచ్చు వేయలేరు. ఒకవైపు మాత్రమే అచ్చు వేయవచ్చు. విశదీకరణ లేకుంటే మనుషులకు అర్థం చేసుకోలేరు. ఇది చాలా సులభమైన జ్ఞానము. ఈ వ్యాపారము ఎవరైనా చేయవచ్చు. మీరు స్మృతి చేయలేకున్నా ఇతరులకు చెప్పి స్మృతి చేయించినా మంచిదే. ఇతరులను దేహీ అభిమానిగా అవ్వండి అని చెప్తూ స్వయం దేహాభిమానంలో ఉంటే ఏవో కొన్ని వికర్మలు జరుగుతూనే ఉంటాయి. మొదట తుఫాను మనసులో వస్తాయి. ఆ తర్వాత కర్మలు చేస్తారు. మనసులో చాలా తుఫాన్లు వస్తాయి. బుద్ధితో నిర్ణయించాలి. చెడు కర్మలు ఎప్పుడూ చేయరాదు. మంచి కర్మలు చేయాలి. మంచి చెడు సంకల్పాలు వస్తూనే ఉంటాయి. చెడు సంకల్పాలను అడ్డుకోవాలి. దానికి కావలసిన బుద్ధిని తండ్రి మనకు ఇచ్చారు. ఇతరులకు ఎవ్వరికీ అర్థం కాదు. వారు తప్పు పనులే చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు మంచి పనులే చేయాలి. మంచి పురుషార్థం వలన మంచి పనులు జరుగుతాయి. తండ్రేమో ప్రతి విషయాన్ని చాలా బాగా అర్థం చేయిస్తూ ఉంటారు. మాతేశ్వరి అమూల్య మహావాక్యాలు. కర్మబంధనాలను తుంచివేసే పురుషార్థము. చాలామంది మనుషులు మేమేం చేయాలి, మా కర్మబంధనాలను ఎలా తెంచేయాలి అని ప్రశ్నిస్తారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి జాతకము తండ్రికి తెలుసు.
ఒకసారి హృదయపూర్వకంగా తండ్రికి సమర్పితమవ్వడం పిల్లల పని. తమ బాధ్యతను వారికి అప్పగించాలి. వారు ప్రతి ఒక్కరిని చూసి మీరు ఏం చేయాలో సలహా ఇస్తారు. ప్రాక్టికల్గా ఆధారం కూడా తీసుకోవాలి. అంతేకాని కేవలం వింటూ ఉండండి. మళ్ళీ తమ మతాన్నే అనుసరించేది కాదు. తండ్రి సాకారంలో ఉన్నారు కనుక పిల్లలు కూడా స్థూలంగా తండ్రి, టీచర్, గురువు యొక్క ఆధారాన్ని తీసుకోవాలి. ఆజ్ఞ లభించిన పాలన చేయలేకపోతే ఇంకా అకల్యాణమే జరుగుతుంది. కనుక ఆజ్ఞను పాటించేందుకు కూడా ధైర్యం ఉండాలి. నడిపించేవారు చాలా రమణీకమైన వారు. వీరి కళ్యాణం ఎందులో ఉందో వారికి తెలుసు. కనుక వారు కర్మబంధనాలు ఎలా తెంచేయాలో అలాంటి ఆదేశం ఇస్తారు. పిల్లలు మొదలైన వారి గతి ఏమవుతుంది అనే ఆలోచన కూడా ఎవ్వరికీ రాకూడదు. ఇందులో ఇల్లు వాకిలు మొదలై విషయమే లేదు. ఇదైతే డ్రామాలో కొంతమంది పిల్లలు మాత్రమే ఇల్లు వదిలే పాత్ర ఉంది. ఒకవేళ ఈ పాత్ర లేకుంటే మీకిప్పుడు జరుగుతున్న సేవ ఎవరు చేయాలి? ఇప్పుడైతే ఇల్లు వదిలే మాటే లేదు. అయితే పరమాత్మకు చెందిన వారిగా అయిపోవాలి. భయపడకండి, ధైర్యం చేయండి. పోతే భయపడేవారు స్వయం కూడా సంతోషంగా ఉండరు మరియు తండ్రికి సహాయకారులుగా కూడా అవ్వరు. ఇక్కడైతే వారికి పూర్తి సహకారులుగా అవ్వాలి. ఎప్పుడైతే జీవించి ఉండే మరణిస్తారో అప్పుడు సహాయకారులుగా అవ్వగలరు. ఎక్కడైనా ఆటంకం వస్తే వారు సహాయం చేసి దాటిస్తారు. కనుక బాబాకు మనసా వాచ కర్మణ సహాయకారులుగా అవ్వాలి. ఇందులో ఏ కొంచెం మోహమున్నా అది కింద పడవేస్తుంది. కనుక ధైర్యం ఉంచండి, ముందుకు వెళ్ళండి. ధైర్యంలో బలహీనంగా ఉంటే తికమక పడతారు. కాబట్టే మీ బుద్ధిని పూర్తి పవిత్రంగా చేసుకోవాలి. వికారాల అంశం కొద్దిగా కూడా ఉండరాదు. గమ్యం ఏమైనా దూరంగా ఉందా? అయితే పైకి ఎక్కే మార్గము కొంచెం వంకరగా ఉంది. కానీ సమర్థుడైన బాబా సహాయం తీసుకుంటే భయం ఉండదు, అలసట ఉండదు. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते। ధారణ ఒక్కొక్క అవినాశి జ్ఞాన రత్నము లక్షల రూపాయల విలువైనది. వీటిని దానం చేసి ప్రతి అడుగులో పదమాల సంపాదన జమ చేసుకోవాలి. ఇతరులను మీ సమానంగా తయారు చేసి ఉన్నత పదవి పొందుకోవాలి. వికర్మల నుండి రక్షించబడేందుకు దేహీ అభిమానిగా ఉండే పురుషార్థం చేయాలి. మనసులో ఎప్పుడైనా చెడు సంకల్పాలు వస్తే వాటిని ఆపి మంచి సంకల్పాలు చేస్తూ ఉండాలి. కర్మేంద్రియాలు ఎప్పుడూ తప్పుడు కర్మలు చేయరాదు. వరదానము ఆత్మీయత యొక్క ప్రభావం ద్వారా ఫరిస్తాపన్ యొక్క మేకప్ చేసుకునే సర్వుల స్నేహి భవ. ఏ పిల్లలైతే సదా బాప్ దాదా సాంగత్యంలో ఉంటారో వారిపై బాప్ దాదా సాంగత్య రంగు ఎలా పడుతుందంటే ప్రతి ఒక్కరి ముఖంపై ఆత్మీయతా ప్రభావం కనిపిస్తుంది. ఆత్మీయతలో ఉండుట వల్ల ఫరిస్తాపన్ యొక్క మేకప్ స్వతహాగానే అవుతుంది. ఎలాగైతే మేకప్ చేసుకున్న తర్వాత ఎవరెలా ఉన్నా కానీ మారిపోతారో, మేకప్ చేసుకున్నందువల్ల సుందరంగా కనిపిస్తారో, అలా అక్కడ కూడా ఫరిస్తా మేకప్ ద్వారా మెరిసిపోతూ ఉంటారు. అంతేకాక ఈ ఆత్మీక మేకప్ సర్వులకు స్నేహిగా చేసేస్తుంది. స్లోగన్
బ్రహ్మచర్యము, యోగము మరియు దివ్య గుణాల ధారణయే సహజమైన పురుషార్థము. అచ్చా. ఓం శాంతి. రక్షకుడు నీవే కదా.